సో అమ్మ అనగానే ఫస్ట్ నాకు మీ మదర్ అండ్ మీరే కనిపించారు మాట్లాడుతూ, అంటే అది చూస్తూ ఉంటే డెఫినెట్లీ మీ గురించి తలుచుకోగానే అంటే ఆ ఫ్రెండ్స్లా అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడు చూసినా మమ్మీని మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు ఫ్రెండ్స్ లాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఆ మూమెంట్ ఏముంది, అమ్మ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఏమండింది? మెనీ మూమెంట్స్ యాక్చువల్లీ. అంటే ఇంటికి వచ్చేంత వరకు తినకుండా వెయిట్ చేసి, ఐ థింక్ అది అమ్మలే చేస్తారనుకుంటా. సో అది ఎప్పుడు చూసినా ఇప్పటికీ నేను వస్తాను లంచ్కి ఇంటికి వస్తాను అంటే తినకుండా ఉంటుంది ఎంతసేపు అయినా. సో ఐ థింక్ దట్ వన్. అమ్మ అమ్మేగా. ఫస్ట్ తను కడుపు నింపుకోవాలని చూడదే అమ్మ, ఫస్ట్ పెట్టిన తర్వాత తింటుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ కరెక్ట్. మీరు ఇంట్లో అమ్మకి భయపడతారా, నాన్నకి భయపడతారా ఎక్కువ భయం అనేది, లేకపోతే భయపెడతారా మీరు ఇద్దరిని కలిపి? నేను ఎవరికి భయపడను. ఆవిడ ఆడపిల్ల కాదు, ఆడపులి ఆవిడ. అండ్ ఎస్, ఒక బెస్ట్ మెమరీ షేర్ చేసుకోవాలి అంటే అమ్మకి సంబంధించి నాకు అమ్మే బెస్ట్. నేను నా ఫేవరెట్ మెమరీ చెప్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్, నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటి వరకు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ వస్తువు అది ఎప్పుడు కొనలేదు. మా అమ్మకి పెళ్ళి అవ్వకముందు మా అత్త చెప్పింది మా నాన్నకి ముక్కుపుడక అంటే ఇష్టం అని చెప్పి, అందుకే మా అమ్మ కుట్టించుకుంది. చాలా ఇష్టం మా అమ్మకి. నాకు మా అమ్మని ముక్కుపుడతో చూస్తే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేది కొనింది లేదు. లైక్ ఐ డోంట్ రిమెంబర్, తెలీదు కూడా నాకు గోల్డ్ రేట్ ఎంత ఇది, చాలా అజ్ఞానంలో బతుకుతుంటాను ఆ విషయంలో. బట్ ఒకసారి ఐ థింక్ 2022 or 23 ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ అన్ని ముక్కుపుడకలు ఉంటే ఫస్ట్ టైం అమ్మకి ఏదైనా కొన్నాను, నాకు ముక్కుపుడక కొన్నాను చిన్నది. అది తీసుకెళ్ళిస్తే ఎప్పుడు కొనలేదు కదా, మా అమ్మ కూడా అర్థం కాలేదు. నీకోసం కొనుక్కున్నావు పాప అంటే, నాకు ఎక్కడుందబ్బా నీకోసం కొన్నాను అంటే షీ డోంట్ బిలీవ్. సో షీ వాజ్, అంటే చిన్నపిల్లలాగా వెళ్ళి అద్దం ముందు అప్పటికప్పుడే మార్చుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంది. అది నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మకి నిజంగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఫోన్ చేసి లవ్ యూ చెప్తే చాలేమో నాకు తెలిసినంతవరకు. అదే పెద్ద గిఫ్ట్. ఏదో ఒకసారి చెప్దాం ఆ గిఫ్ట్, ఫోన్ చేసి ఒక ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హలో అనకుండా ఐ లవ్ యూ అమ్మా అనండి మీరు డైరెక్ట్గా. లెట్స్ సీ. అమ్మో, హలో అంటాను ఫస్ట్ హలో అంట. అమ్మా ఏమా ఐ లవ్ యూ. ఓకే, సో స్వీట్. ఓ సూపర్. అమ్మా ఏదో ఈవెంట్లో ఉన్నాను అంటే నాకు కూడా చేయాలనిపించింది, కానీ వాళ్ళు చేయమంటే చేసా. లోపల ఉంది కాకపోతే ఇలా బయటకు వచ్చింది. బాయ్. ఓ మా అమ్మ లంచ్ తర్వాత నిద్రపోయింది. ఐ వోక్ హర్ అప్ అండ్ ఐ సెడ్ లవ్ యూ, లైక్ లవ్ యూ. మరి ఇమీడియట్గా అసలు త్రినాథ్ మా ఇంట్లో మేము చాలా ఓపెన్గా ఉంటామండి. మా ప్రేమ చాలా అట్లా కొట్టినట్టు ఉంటుంది. వెరీ ఓపెన్, వోకల్ అబౌట్ అవర్ లవ్. అది కనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ లవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో టచ్ వుడ్, ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. త్రినాథ్ రావు గారు, మీరు చెప్పండి. సో అఫ్కోర్స్ మీ సినిమాల్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని చూడడం జరుగుతుంది, బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్తో పాటు. బట్ యూ టెల్ మీ, లైక్ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్నప్పుడు అబ్బాయిలు అనగానే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, సెక్యూర్ లైఫ్ ఉండాలి అనుకుంటారు. మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఈ ఈవెంట్కి వచ్చేటప్పుడే ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నాను, ఈ మాట్లాడదాం అనుకున్నాయని మీరు మాట్లాడేశారు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అని అమ్మ సెంటిమెంట్ దొరికింది, ఇది మాట్లాడదాం అనుకున్నా, అది కిందనే మాట్లాడేయమంటున్నారు మీరు. సో నాది అమ్మది సేమ్ ఇప్పుడు శశి గారు చూపించిన విజువల్లో అలాంటి లైఫ్ స్టైల్. అంటే మాది పల్లెటూరు, మా ఊర్లో వాగు వస్తూ ఉంటుంది, వాటర్. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు, అది డిపెండ్స్, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ వాగు దాటి వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలంటే. ఒక్కోసారి మా నాన్నగారు బిజీగా ఉంటే నేను తీసుకెళ్ళిపోతానులే పిల్లల్ని అనేది. నేను పెద్దవాడిని, నాకు చెల్లి, మాకు తమ్ముడు, మా అమ్మ ముగ్గురిని తీసుకుని వెళ్ళేది. సడన్గా వాగు కనిపించేది, అది క్రాస్ చేయాలంటే మా చెల్లి మా తమ్ముడు వెయిట్ లెస్ ఉండేవాళ్ళు, వాళ్ళని ఇలా భుజం మీద ఎక్కించుకొని క్రాస్ చేసేసేది. నేను చాలా లావు ఉండేవాడిని, నన్ను మొయ్యలేకపోయేది. ఆ చుట్టూ ఎక్కడ చూసినా పొలాలు తప్ప ఏముండేవి కాదు. ఆ టైంలో మా మదరు పొలాలన్నీ ఎతికేది, ఎక్కడైనా ఒక ఫార్మర్ దొరికితే పిలుద్దాము అని నన్ను దాటించడం కోసం.
అప్పుడు వచ్చే ఫార్మర్స్ కోసం మా అమ్మ పడే తపన చూస్తే ఇప్పుడు ఆ విజువల్ చూసాక నాకు అనిపిస్తుంది, నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా వస్తే బాగున్ను వీడిని ఎలా క్రాస్ చేయాలని అప్పుడు ఎంత తపన పడింది, ఆ మూమెంట్ నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ విజువల్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మే స్ట్రాంగ్గా మనం ఇవాళ నుంచి ఉన్నామంటే దానికి కారణం అమ్మే. ఐ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ విచ్ ఇస్ యూ టెల్ మీ లైక్ వన్ బెస్ట్ మెమరీ విత్ యువర్ మామ్. Everything about my mom is a memory. Actually, generally people ask me why you named this movie as Vanda Devulu. Birth of a woman itself is a Devulu only because she's giving birth to a child. And if she's going to lose her husband, if she's going to bring up her child in the society in India, it is not an easy job. And my mother has done that, and even this heroine who was acted in this movie is doing that. And they are all Vanda Devulus for me. And my memory, everything, as I told you, I have lost my father at the age of 7, and I know what and all she had gone through in her life, and I still cannot forget whatever she has done for me. And she's a very innocent woman. See, people like us can manage something. We are all educated people, no? So, but she's very, very innocent, and I don't know how she handled all these years so far with us. And everything about her is a memory for me, and her courage and her difficulties only is the strength for my entire journey, whatever I am doing currently. మేము కూడా Am I relevant to her question? I don't know. Okay. లేదు కరెక్ట్ కానీ. సో మీ మదర్కి మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి. Okay. సో పేరెంటింగ్ మామూలుగా లేదు, మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంత బాగా పెంచారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. Thank you. థ్యాంక్ యూ విజయ్జీ, థ్యాంక్ యూ సో మచ్.